మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నిన్నటి వ్లాగ్లో చూపించాను కదా, సో మొక్కలు నాటడానికి అని చెప్పేసి ఇలా రీయూజ్ చేద్దాము అని ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని అండ్ దానికి అయితే అవుట్లెట్స్ లాగా పెడుతున్నాను. ఆబ్వియస్లీ వాటర్ ఎక్కువ అయినప్పుడు బయటకు వచ్చేయాలి అని చెప్పేసి, సో జస్ట్ ఆ గ్లిమ్సెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి అది చూసేయండి, ఆ తర్వాత ఇది కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తగారు ఇసుక ఇచ్చారు కదా, సో దీన్ని తీసుకొని నేను పాట్స్లో అయితే ఫిల్ చేసేస్తాను. సో వర్షాలు పడుతున్నాయి కదా, సో గార్డెన్ సాయిల్లో వస్తాయో రావో అనుకుంటూ అయితే ఫిల్ చేశాను. సో పాట్స్ అయితే ఎక్కువ లేవు, అదే కుండీలు అయితే జస్ట్ 2 ఉన్నాయి. సరే రీయూజబుల్ చేద్దాము అని చెప్పేసి ఈ ప్లాస్టిక్ మనకి పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఆ డబ్బా అనమాట. అండ్ దీన్ని వచ్చేసి ఈ ఇసుకను వచ్చేసి హాఫే ఫిల్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు అప్పుడు ఆ థాట్ ఉండింది అనమాట, ఒక థాట్. అదేంటి అంటే వెర్మి కంపోస్ట్, కోకోపిట్ అవన్నీ కలిపి ఉన్న ఫర్టిలైజర్ లాగా ఉంటుంది కదా నర్సరీస్ వాటిలో దొరికితే, సో అవి తెచ్చి అవి హాఫ్ ఫిల్ చేద్దాము అనుకున్నాను. బట్ కుదరలేదు, అలా అయిపోతూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా అనుకుంటూ ఉన్నా, సరేలే అసలు మొదలంటూ పెడదాము అని చెప్పేసి ఇలా అయితే హాఫ్ ఇసుకతో అయితే ఫిల్ చేసేసాను. సో అలా అయిపోయింది అనమాట ఆ రోజంతా. అంటే మిగిలిన ఫిల్లింగ్ అంతా కూడా ఇంకా ఇసుక ఉంది, దాంతో ఫిల్ చేద్దాము అనుకున్నాను. ఆ రోజు అయితే అలా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఏమీ షూట్ చేయలేదు. ఫుల్ డే వ్లాగ్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంకి చేసేసరికి అలసిపోయాను అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. అండ్ మహేష్ వచ్చేసి ఇక్కడ యోగా మ్యాట్ ఉంది కదా, ఆల్రెడీ మీకు లాస్ట్ 3-4 వ్లాగ్స్ బ్యాక్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. ఇది మేము కొరియర్ అయితే తీసుకున్నాం కదా అమెజాన్ నుండి. సో అది వచ్చేసి అన్ప్యాక్ చేస్తున్నాము అనమాట 3-4 డేస్ క్వారంటైన్ పెట్టిన తర్వాత. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 320 ఆర్ 350 ఆ రేంజ్లో అయితే ఉంది. చాలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే ఉన్నాయి. మేమైతే ఇనిషియల్గా తీసుకున్నది కదా అని చెప్పేసి ఈ ప్రైస్ రేంజ్లో తీసుకున్నాం. బాగుంది మ్యాట్ అయితే. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఇది ఓపెన్ చేసింగానే ఒక మంచి గంధం లాంటి స్మెల్ వచ్చింది. నార్మల్గా అయితే మనకి ప్లాస్టిక్ కానీ ఇలాంటి రబ్బర్వి ఓపెన్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, అది మనం చెప్పుల షాప్కి వెళ్తే ఎలా వస్తుంది అలాగా. బట్ ఇది ఓపెన్ చేయగానే అయితే మంచి సుగంధం స్మెల్ లాగా వచ్చింది, అది బాగా అనిపించింది. ఇదైతే చాలా పెద్ద మ్యాట్, సో ఆల్మోస్ట్ పడుకుంటే మొత్తం సరిపోయేంతలాగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటి, మా ఇంటి ముందు ఏదో పెద్ద గూడ్స్ బండి లాగా వచ్చింది, అంటే గూడ్స్ డెలివర్ చేసే వెహికల్ లాగా ఉంది అనుకుంటున్నారేమో కదా. ఎస్, మొత్తానికి మా పార్సల్స్ అయితే వచ్చేసాయి అని అయితే సంతోషపడుతూ ఉన్నాను. కానీ హాఫే వచ్చాయి అన్నమాట. సో అదేంటి అన్నది మీరైతే చూస్తారులేండి. అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసింగానే మా ప్యాకేజింగ్ అర్థమైపోతుంది కదా, సో అదైతే అక్కడ కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న అట్టపెట్టెలు ఉంటాయి కదా, సో అలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మాకు ఇనిషియల్గా చెప్పింది ఏంటి అంటే 45 డేస్ లోపల అయితే లగేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో ఐ థింక్ 45 డేస్ లోపలే వచ్చింది. బట్ ఇందాక చెప్పాను కదా సగమే వచ్చింది అని చెప్పేసి. సో మేము వచ్చేసి ఇంకొక ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా వేసాము అనమాట, అంటే ఎలక్ట్రానిక్ వస్తువు అదైతే రాలేదు. సో అదేంటి అన్నది అయితే మహేష్ చెప్తారులేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా లగేజ్ని తెచ్చి పెడుతూ ఉన్నారు. బాగా అంటే నీట్గా, అంటే మాసిపోవడం కానీ అలాగైతే ఏమీ లేవు, బాగానే ఉంది. యాక్చువల్గా అయితే మాకు 1కో 2కో వస్తాము అని చెప్పారు, బట్ చేసిన ఒక గంట లోపల వచ్చేసారు. సో ఇంకా మహేష్ హడావిడిగా అయితే వెళ్ళిపోయి పార్సల్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఐ మీన్ అదే తీసుకుంటూ ఉన్నారు అనమాట. అక్కడ సైన్ చేయాల్సినవి అవన్నీ ఉంటాయి కదా, సో అవి. సో మేమైతే ఆల్ టుగెదర్ కార్గోకి వేసింది 5 థింగ్స్ అండ్ 4 వచ్చేసి ఈ లగేజ్ బ్యాగ్స్ అండ్ 4 అయితే వచ్చాయి. ఇంకా ఆ ఒక ఎలక్ట్రానిక్ది మాత్రం రాలేదు. సో
సో అది కూడా యాక్చువల్లీ వచ్చేసింది అనుకున్నాం, మాకు వీళ్ళు ఏం చెప్పలేదు అనమాట. కొరియర్ వచ్చింది అనగానే మొత్తం వచ్చేసాయి అనుకున్నాం, బట్ అదైతే ఇంకా రాలేదు. అండ్ యా ఫైనల్లీ అయితే వచ్చేసాయి. బట్ బయట చూడడానికి బాగానే ఉన్నాయి, లోపల ఎలా ఉంటుంది అనేది అన్ప్యాక్ చేస్తే కానీ తెలియదులేండి, అంతే కదా. నెవర్ ఎవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా పైన చూసేసి లోపల అంతా కూడా బాగానే ఉంటుంది అని అయితే అనుకోలేం. అఫ్కోర్స్ బాగుంటుంది అని అనుకున్నాం, బట్ యా ఒక్కసారి చూస్తే కానీ తెలియదు. అండ్ ఇక్కడ చూసారా, వీళ్ళు లాక్ వేసుకుని పొదుగుకులు తీయడం అంటే కష్టం అని చెప్పేసి ఒక వైర్తో అయితే ఆ తలుపుని బైండ్ చేసేస్తున్నారు, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సరే పాపం వచ్చారు కదా అని చెప్పేసి కొంచెం మనీ స్పేర్గా ఇచ్చేసాము అన్నమాట. అండ్ ఇక్కడ నేను వెళ్దాము అనుకుంటే మహేష్ వద్దులే, నేను ఎటు వచ్చాను కదా పర్లేదు, ఎటు క్వారంటైన్ చేసేవే కదా అని చెప్పారు, అందుకే ఇంకైతే నేను వెళ్ళలేదు. సో ఐ థింక్ మా కోసమే వచ్చినట్టుంది, ఐ మీన్ మా గూడ్స్ డెలివర్ చేయడానికి వచ్చినట్టుంది వెహికల్. సో టర్న్ తీసేసుకుంటూ ఉన్నారు అండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మహేష్ అయితే ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారు అనమాట, మనకి స్లిప్ ఇస్తారు కదా రిసీవ్డ్ అన్నట్టుగా. సో ఎవరు ఆ సర్వీస్ ప్రొవైడర్ అదంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నేను అడుగుతున్నాను అనమాట, ఏంటి సర్వీస్ ప్రొవైడర్ అంతా వచ్చిందా అన్నట్టుగా. ఎస్ వచ్చేసాయి. సో మేము అనుకున్నాము ఎటు క్వారంటైన్ చేస్తాం కదా, బట్ క్వారంటైన్ చేసే ముందు ఒక్కసారి అయితే ప్యాక్స్ తీసి అసలు ఆ ప్యాక్స్ మనమేనా కాదా చూద్దాము అని అనుకున్నాము. ఒకవేళ ప్యాకింగ్ వీడియో చూస్తుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో ఫస్ట్ వచ్చేసి బబుల్ వ్రాప్ వేశారు, ఆ తర్వాత ఇలా గోనిపట్ట సంచి ఉంటుంది కదా, సో దాంతో వ్రాప్ చేశారనమాట. సో మేమైతే ఆ గోనిపట్ట సంచి ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి చూసాము, ఒక లగేజ్ అయితే, మిగిలింది అంతా కూడా కొంచెం ఘాటు పెట్టేసేసి చూసాం. ఇది వచ్చేసి మహేష్ 4th లగేజ్ చూస్తున్నారు. అండ్ చాలామంది కూడా కార్గో వచ్చిందా ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు కదా. సో ఇది అనమాట అప్డేట్. 45 డేస్లో అయితే నార్మల్ లగేజ్ వచ్చేసింది, బట్ ఎలక్ట్రానిక్ డివైస్ అయితే ఎలక్ట్రానిక్ది అయితే రాలేదు. సో అది వచ్చాక చెప్తాను. అండ్ ఇవి కూడా ఒకసారి లోపల అదంతా ఎలా ఉంది అంటే మేము పెట్టిన వస్తువులు అంతా నీట్గానే వచ్చా లేదా అన్నది కూడా మేము అన్ప్యాకింగ్ చేశాక అయితే చెప్పగలను. ఐ నో అండి, చాలామంది కూడా ఇప్పుడు మైగ్రేట్ బ్యాక్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారు, లేదా ఏవో ఒక వస్తువులు పంపించాలి అనుకుంటూ ఉన్నారు కదా. సో అందుకే మీకైతే డీటెయిల్గా ఉంటుంది కదా అని చెప్పేసి రా వీడియో మొత్తం అయితే పెట్టేశాను. మొత్తానికైతే మహేష్ అన్ని లగేజెస్ కలెక్ట్ చేసేసి బయట అయితే పెట్టేశారు. ఎండలో ఉంటుంది కదా చక్కగా, దాని మీద ఏమన్నా జర్మ్స్ అవన్నీ ఉంటే పోతాయి అనుకున్నాం, కానీ ఏమైంది అన్న తర్వాత చూడండి. అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ది రాలేదు అన్నాను కదా, సో అదేంటి అన్నది మహేష్ అయితే చెప్తారు. సో కొంచెం డీటెయిల్ కూడా ఇస్తారు, సో మీరైతే చూసేయండి. ఎన్ని కొరియర్స్ వచ్చాయి? 5 ప్యాకెట్స్ రావాలి, 4 ప్యాకెట్స్ వచ్చినాయి. ఒక ప్యాకెట్ టీవీ రాలేదు మెయిన్ది, అది మళ్ళీ క్లీన్ చేయాలి. 1 2 3 క్లీన్ చేసి కనుక్కోవాలి. ఇది మనకి దుబాయ్ నుంచి షార్జా నుంచి కొరియర్ చేస్తే వయా హైదరాబాద్ వచ్చింది. ఏ సర్వీస్ ప్రొవైడర్? హైదరాబాద్లో గ్యాటీ అని చెప్పేసి, గ్యాటీ KWE అని చెప్పేసి అతను మనకి ఇక్కడ డెలివర్ చేస్తున్నారు ఆంధ్రాలో. ఇక్కడ ఇందాక వచ్చి ప్రొవైడ్ చేసిన ఆయన పేరు వాళ్ళు వాళ్ళే ఇక్కడ డెలివరీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చింది, అదే హైదరాబాద్ నుంచి వచ్చింది మనకి, ఇక్కడికి వచ్చింది. 4 ప్యాకెట్స్ వచ్చినాయి, ఇంకా 1 ప్యాకెట్ రావాలి. మెయిన్ అదే ఆ ప్యాకెట్ టీవీ ఆల్మోస్ట్ మనకి కొన్నంత ప్రైజ్ పడింది కార్గోకి, దాన్ని ఫాలో ఖచ్చితంగా చేయాలి. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా కొరియర్ వచ్చిందంటే మనం మొత్తం వచ్చింది అనుకున్నాం కదా. గాలికి ఇది వస్తుంది. ఏంటి అంతలానా? అంతే లేదు, ఏ అసలు ఏంటి అంత వస్తుంది? సో ఏమీ లేదు, ఐ థింక్ ఇది కట్ల పొయ్యి మీద వాటర్ పెట్టుకోవడము అలాంటిది ఏదో ఉంటుంది కదా, సో అది అన్నమాట. అండ్ మీకు ఇందాక గ్యాటీ అని చెప్పారు కదా, సో అదైతే ఇది.
అంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే మేబీ వాళ్ళు ఫాలో అప్ చేయాలి అనుకుంటే ఉంటుంది కదా అని జస్ట్ వాళ్ళ నేమ్ అయితే చెప్తూ ఉన్నాను. అండ్ యా, ఇక్కడ వచ్చేసి కాసేపు అయిన తర్వాత జస్ట్ అలా బాల్కనీలో నుంచుంటే ఇది కనిపించింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద వెహికల్. ఇలాంటి సందుల్లో వాటిల్లో ఇలాంటి వెహికల్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది చూస్తే నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు గడ్డివాము ఎక్కువ పెట్టేసుకొని వచ్చింది అనుకోండి, కేబుల్ వైర్లు అవన్నీ ఉంటాయి కదా, సో అవి తట్టుకుంటే దాన్ని తీయడానికి ఎంత కష్టపడే వాళ్ళము అని చెప్పేసి ఇప్పుడైతే ఇంత పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, జస్ట్ లైక్ దాట్ అన్నట్టుగా. అంతే కదా, టైం చేంజెస్ అండ్ టైం ఫ్లైస్ బై అంటే ఇదేనేమో. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. మొక్కలా పూల మొక్కలు కూడా అలా అదేలే ఇప్పుడు ప్రజల వద్దకి అన్ని వాళ్ళకు ఉండాలి కదా ఎంటర్టైన్మెంట్ మరి. సో ఈ వ్లాగ్ అయితే మేడ అరుగు అని చెప్పాలి అమ్మా. సో బయట జరిగే విషయాలన్నీ చూపిస్తున్నాను కదా. యా, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నానబెట్టిన మెంతులు చూపిస్తున్నాను. దాదాపు ఒక 12 hours అయితే నానబెట్టాను. సో ఏంటి అన్నది మీకు అయితే ఐడియా వచ్చేసింది కదా. నిన్న కుండీలు పెట్టాను అండ్ ఈరోజు వచ్చేసి మెంతులు నానబెట్టాను అంటే అర్థమైపోయింది కదా. ఎస్, ఫస్ట్ అయితే మెంతి చెట్లు పెడదాము, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, వేసిన వెంటనే వచ్చేస్తాయి కదా. అండ్ దట్టు ఒక ఆకుకూర ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అది పెడుతూ ఉన్నాను. అండ్ ఇంకా కొంచెం ఇసుక తెచ్చేసి దీంట్లో అంతా కూడా చదును చేసేసాను. యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే వీటిని ఇలా నానపెట్టేసేసి మొలకలు వచ్చిన తర్వాత వేద్దాము అని చెప్పేసి, బట్ ఎందుకులే మొలకలు వచ్చిన తర్వాత ఇవైతే ఈజీగా వచ్చేస్తాయి అన్నారు కదా అని చెప్పేసి ఇంకా అయితే వేసేద్దాంలే అని అయితే తెచ్చేసాను. మెంతులు అయితే మెంతి కూర అయితే మంచి హెల్దీ అండ్ అన్నిటికీ కూడా బాగుంటుంది కదా, ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది అండ్ ఒక ఆకుకూర ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇది వేస్తున్నా. అండ్ ఇక్కడ చూసారా ఎంత దగ్గరగా వేసేసాను, చాలా నానపెట్టాము. సరేలే వస్తే వస్తాయి, ఒక ఫారెస్ట్ లాగా మినీ ఫారెస్ట్ లాగా అవుతుంది కదా, అంత గుబురుగా వస్తాయి అని చెప్పేసి సర్లే అని వేసేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అలా అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఐ థింక్ ఎవ్రీ సీడ్ అయితే కూడా జర్మినేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఏమో ఇంకా అయితే అట్లా వేసేసాను. ఇంకా వేరే కుండీలన్నిటినీ వేరే వాటికి పెడదాంలే, ఎక్కువైనా కూడా దీంట్లోనే వేసేద్దాంలే అని ఇంకా అలా అనుకొని అయితే ఇవి వేసాను. సో కెమెరా వచ్చేసి ఏంటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ కెమెరా వచ్చేసి ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేసిన అండ్ ఇంకొక హ్యాండ్తో వచ్చేసి ఇసుక విత్తనాలు ఇలా చల్లుతున్నా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఆల్రెడీ విత్తనాలు వేసాను కదా, సో కొంచెం పైన అయితే ఇసుక వేసేస్తున్నా సో దట్ వర్షం పడినా లేకపోతే నేనే నీళ్ళు వేసినప్పుడైనా కూడా కొంచెం ఇదైపోకుండా ఉంటాయి కదా. అండ్ మొలకెత్తడానికి అలా పైన ఇసుక చల్లి మళ్ళీ కొంచెం వెట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసేసి. సో తీరా ఏమైందో తెలుసా, ఆ రోజు ఈవినింగ్ ఒక రేంజ్లో పడిందండి వర్షం, దాదాపు 24 hours పడింది. నానుడు వర్షం అంటారు కదా, అలాగా పడింది. పెద్ద పెద్ద ఉరుములు, లైట్నింగ్, హెవీ వాటర్, హెవీ రెయిన్ డ్రాప్స్. ఓ మై గాడ్ అనుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే వినిపిస్తాను చూడండి, ఈ వర్షం పడేటప్పుడు వచ్చే సౌండ్ అదైతే బాగుంటుంది కదా. అండ్ నేను వచ్చేసి యాక్చువల్గా వేరే విత్తనాలు కూడా పెట్టాను, తీగ విత్తనాలు. సో కాకర అండ్ ఐ థింక్ బీరకాయో సొరకాయో పొట్లకాయో వాటిల్లో ఏదో విత్తనం ఏది అన్నది తెలియదు. సో వర్షం పడినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలో లేదా అది వస్తాయో మొలకెత్తుతాయో లేవో అని అనుకోవాలో అర్థం కాలేదు. మొత్తానికైతే ఇంకా వర్షం పడిపోయింది, ఏమీ చేయలేం కదా. ఎంత పెద్ద పెద్ద ఉరుములో తెలుసా,
ఓ మై గాడ్, అసలు ఎంత పెద్దగా సౌండ్స్ వినిపించాయో. ఈవెన్ తలుపులన్నీ క్లోజ్ చేసుకున్నా కూడా ఆ వచ్చే లైట్నింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. అది వచ్చేసి కాసేపటి తర్వాత స్టార్ట్ అయింది. నేను అందులోపల జస్ట్ అలా వర్షం పడుతుంది కదా, సౌండ్ రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని అయితే అక్కడ ఉన్నాను. చూడండి ఇక్కడ లైట్నింగ్ ఎలా ఉందో. ఓ మై గాడ్, నేను ఇది తీసేటప్పుడు అయితే కళ్ళు మూసేసుకున్నాను, అంత భయం వేసింది. ఇది నార్మల్గా రికార్డ్ అయిపోయింది, నేను అలా నుంచున్నప్పుడు రికార్డ్ అయిపోయింది అనమాట. ఇంటెన్షనల్గా అయితే తీయలేదు, ఎవరు కూడా తీయద్దు అండి, భయం వేసేస్తుంది. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. బై ద వే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, టాటా.